హాయ్ అండి. మౌనం. మౌనంలో చాలా శక్తి ఉంటుంది. చాలామంది అతను చాలా మౌనంగా ఉంటాడు, ఆమె చాలా మౌనంగా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మౌనంగా ఉండేవాళ్ళు చాలా విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ మౌనం అంటే చాలా రకాలుగా ఉంది. అంటే ధ్యానం చేసేవాళ్ళు మౌనంగా ఉండడం వేరు, ధ్యానం చేయకుండా ఉండేవాళ్ళు మౌనంగా ఉండడం వేరు. అంటే కొంతమంది మౌనంగా ఉండి కూడా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు, అంటే నెగిటివ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మౌనంగా ఉండి చాలా విజయాలు సాధిస్తూ ఉంటారు. ఇందులో 2 రకాల మౌనం ఉంటారు. కాబట్టి 2 రకాల మనుషులు ఉంటారు. కాబట్టి మీరు ధ్యానం చేస్తున్న వాళ్ళని చూడండి, ఎక్కువగా మౌనంగా ఉంటారు. అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ అంతర్గత మౌనం వచ్చింది. చూడండి, మీరు అంతర్గత మౌనం ఎప్పుడైతే ఏర్పడుతుందో మన జీవితంలో మనం చాలా విజయాలు సాధిస్తాం. సో అంతర్గతంగా మౌనంగా ఉండడం ఎలా అంటే ధ్యానం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. హోపునొప్పును ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన యొక్క ఇన్నర్ వాయిస్ మనకు చెప్తుంది ఏమని, మీరు ఇక్కడ ఈ విషయం మాట్లాడు, ఇక ఈ విషయం మాట్లాడకు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మీరు మౌనం అంటే బయట కాకుండా అంతర్గతంగా ఉండడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతాలు సాధిస్తారు. థ్యాంక్ యూ అండి.